ఏం చేస్తున్నారండి? టైలరింగ్. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? బాగుందండి. బాగుందా? గెలుస్తారా మళ్ళీ? గెలుస్తారు తప్పకుండా. చాలా వరకు అభివృద్ధి లేదంటున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చి సోమవారిపోతం చేస్తున్నారు ప్రజలు అంటున్నారు. ఎందుకండి చేయని ఏమున్నాయండి, చేస్తుంటేనే కదా మాలాంటి వాళ్ళు అభివృద్ధి చెందుతుంది. మాట ఇచ్చింది నెరవేర్చుకున్నారు కదా, తప్పకుండా నెరవేర్చుకున్నారు. గెలుస్తారు తప్పకుండా, పక్కా గెలుస్తాడు. అందులో సమస్య ఏం లేదు. మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు చూసింటారు కదా, అందరికన్నా ఎవరు మాకు జగన్ అన్నే మేలు చేశాడు అయ్యా. అవును, ఇళ్ల స్థలం లేదు, ఇళ్ల స్థలం తర్వాత జగన్ అన్న, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్ అన్న. ఇళ్ల స్థలం లేదు, ఇంటి స్థలం ఇచ్చాడు, ఇంటికి ఒక బిడ్డను చదివిచ్చాడు. ఆయన పెట్టిన అన్ని ఇస్తున్నాడు. 40 సంవత్సరాలకి ఇస్తున్నా. ఆయన చెయ్యింది ఏంది? ప్రతిదీ ఆయన అన్న మాటల్లో నెరవేరుస్తున్నాడు. 40 సంవత్సరాలు డబ్బులు ఇచ్చి సోమవారిపోతం చేస్తున్నారు. సోమరిపోతులు ఎందుకు చేస్తున్నారు? సోమరిపోతులు ఎందుకు చేస్తున్నారు? బాగుపడుతున్నారు కదా. కొడుకులు కోడళ్ళు ముద్ద పెట్టకపోతే వాళ్ళు బతుకుతున్నారు. ఆయన ఏం వాళ్ళే సోమరిపోతులు ఏం చేస్తున్నాడు? ఆయన బాగుపడమన్నాడు కానీ సోమరిపోతులు కాండి అని చెప్పలేదుగా. అది ఎందుకు ఉపయోగపడవు? ఎందుకు వాడుకోకుండా పడేస్తున్నారా? వాడుకుంటున్నారుగా. డబ్బులు ఎవరికి చేయదు కాదుగా. అందరూ వాడుకుంటున్నారు, అందరు చేస్తున్నారు, అందరూ బానే ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు. బిడ్డ ఇంటికి ఒక బిడ్డను చదివిస్తున్నాడు. విద్యా దీవెన, అమ్మ ఒడి అన్ని ఇస్తున్నాడు. ఆయన రెంట్ హౌస్ లో ఉంటున్నాం, రెంట్లు కట్టుకోలేకపోతున్నాము. అంటే అసలు లేని కాడికి వచ్చిందే మేలు కదా. అసలు బిల్డింగ్లు ఏం కావాలని కోరుకోవట్లేదు కదా. ఉన్న నీడ గుడిసైనా చాలనుకుంటున్నాం మేము. అది కూడా లేదు కదా మాకు. సొంత చాలా ఎక్కువగా ఉంటాయి, చెప్పుకోలేని కష్టాలు. ఇల్లు లేదండి, లేదు. 15 సంవత్సరాలు మా పెళ్ళి, 14 సంవత్సరాల నుంచి మేము రెంట్ హౌస్ లోనే ఉంటున్నాం. అవును, తప్పకుండా సూపర్ గా ఉంది. చేస్తున్నాడు, ఇక మీద కూడా చేస్తాడు. జనసేన, టీడీపీ, మిగిలిన పార్టీలు అందరూ ఓడగొడతామంటున్నారు కదా. మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు జగనాన్ని గెలిపించడానికి. తప్పకుండా గెలుస్తారు. అంటే కొంతమంది కొన్ని విధాలుగా చెప్తూ ఉంటారు. ఏ పార్టీ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అన్ని పట్టించుకోకూడదు కదా. అది నాకు ఏమి లేదు. ఇప్పుడు మామూలుగా రెంట్లు దాంట్లో ఉంటాను, అద్దె కట్టుకుంటా. ఇప్పుడు ఇచ్చాడు నాకు కూడా. ఇప్పుడు జగనన్నకే ఓటేసేది. అందరూ బాగానే చేస్తున్నాడు. గెలుస్తాడు ఈసారి కూడా. జగన్ గెలవాలి, గెలుస్తాడు. మాకు అన్ని వచ్చినాయి. అమ్మ ఒడి, పిల్లల స్కాలర్షిప్లు.